ఐపీఎల్ ఆటే అలాంటిది. కంప్లీట్‌గా కమర్షియల్ ఫార్మాట్. గెలుపు కోసం, పాయింట్స్ కోసం ఎమోషన్స్‌ని సైతం పణంగా పెట్టి ఆడేయాల్సి ఉంటుంది ఒక్కోసారి. తద్వారా మంచి మిత్రులు శత్రువులుగా మారొచ్చు, శత్రువులు మిత్రులుగాను మారొచ్చు. నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. ఏకంగా విరాట్ కోహ్లీకి, శ్రేయస్ అయ్యర్‌కి కొత్తగా వివాదం మొదలైంది. పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మొన్న ఇదే టీంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి వెళ్ళి అక్కడ పటీదార్ సైన్యానికి షాక్ ఇచ్చొచ్చాడు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఆ మ్యాచ్లో ఆర్సీబీని 95 పరుగులకే పరిమితం చేసి ఆ టార్గెట్ను పంజాబ్ చేసి పారేసింది. ఈ సందర్భంగా అయ్యర్ అండ్ టీం కాస్త అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు అయ్యర్ కూడా బెంగళూరు ఫ్యాన్స్ను రెచ్చగొడుతూ ఏదో సౌండ్ చేశారు, వినపడట్లేదే అన్నట్టు కొన్ని సైగలు చేశాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. నిన్న పంజాబ్లో జరిగిన మ్యాచ్ టైంలో అన్నీ వడ్డీతో సహా తిరిగిచ్చేశాడు. నేహల్ వదీరాను అవుట్ చేసి తను బెంగళూరుపై గెలిచినప్పుడు వదీరా ఇచ్చిన పోజునే కోహ్లీ నిన్న చేసి చూపించాడు. మళ్ళీ తన టీమ్మేట్స్తో కలిసి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకుంటూ పంజాబ్పై ఘాటుగానే రిప్లైస్ ఇచ్చాడు అన్నీ. అయితే కోహ్లీ ఇంతలా అగ్రెసివ్ అయిపోవడానికి కారణం పంజాబ్ కింగ్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో. 19వ తారీఖు మ్యాచ్ గెలవగానే అందరూ ప్లేయర్లకి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో మార్కో యాన్సన్తో కోహ్లీ దిగిన ఫోటోని పంజాబ్ పోస్ట్ చేసింది. అతనేం కెప్టెన్ కాదు, కానీ అలాంటి వ్యక్తితో కోహ్లీ దిగిన ఫోటోని కావాలనే పోస్ట్ చేసింది. దీనికి రీజన్ 6.5 అడుగుల ఎత్తుండే మార్కో యాన్సన్తో కోహ్లీ ఉన్న ఫోటో పెట్టడం అంటే ఇండైరెక్ట్గా మీ స్థాయి ఇంత తక్కువ అని గేల్ చేయడం అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కొత్త థియరీస్ వెర్షన్స్ వెతుక్కున్నారు. ఇది విరాట్ కోహ్లీ వరకు చేరినట్టుంది. ఈరోజు మ్యాచ్ గెలవగానే శ్రేయస్ అయ్యర్ని చూస్తూ అరుస్తూ గోల చేశాడు విరాట్. దానికి అయ్యర్ కాస్త సీరియస్ ఫేస్ పెట్టాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ మళ్ళీ నవ్విస్తూ పలకరించి హగ్ చేసుకోవడానికి ట్రై చేసినా అయ్యర్ మాత్రం ముభావంగా ఉంటూ కోహ్లీ చేతిని తోసేస్తూ పక్కకు వెళ్ళిపోయాడు. ఫలితంగా ఐపీఎల్లో పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ అనే కొత్త రైవలరీ మొదలైంది. అటు కోహ్లీ, ఇటు శ్రేయస్ అయ్యర్ కొత్త శత్రువులుగాను తయారయ్యారా అనే సందేహం కూడా వస్తోంది.